నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజా దర్బార్లో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వినతులను ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరిస్తున్నామన్నారు. రూరల్ నియోజకవర్గంలో 2,000 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కూటమి నేతలు కృషి చేయాలని కోరారు. శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రేవంత్ గారి ప్రజా దర్బార్ కార్యక్రమం శుక్రవారం ఏదైతే ప్రజా దర్బారు కార్యక్రమంలో వస్తున్నాయో అవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యేవన్నీ కూడా పరిష్కారం చేస్తున్నాం. అదేవిధంగా డెవలప్మెంట్ పనుల మీద కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ ఇతర సచివాలయంలో సంబంధించిన కొన్ని పనుల మీద కానీ పనులందరూ కూడా నెల్లూరు ఎమ్మెల్యే గారి కార్యక్రమంలో మంత్రులన్నీ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నెల్లూరు ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ అదేవిధంగా స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ట్రస్టీ ఇన్ఛార్జీలు, కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకుని ఆయా డివిజన్లో పరిధిలో ఉన్న పనులన్నీ చేయడం, అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో ఉన్న మిగతాన్ని కూడా ఉన్న వరకు వీలున్న వరకు కూడా అన్నీ కూడా చేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అత్యధికంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా జరుగుతుంది. కార్పొరేషన్ చేసిన పరిధిలో కానీ 18 గ్రామాల మండల పరిధిలో కానీ అన్ని విధాల రోడ్లు కానీ అదేవిధంగా డ్రైన్లు కానీ తాగునీరుకి సంబంధించి కానీ కరెంటుకి సంబంధించి కానీ అన్ని కూడా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా నిరంతరం కూడా వాటన్నిటి కూడా పర్యవేక్షిస్తున్నాం. ఇటీవల కాలంలో ఏదైతే శంకుస్థాపన చేసామో 27 కోట్ల రూపాయలతో వర్క్లు ఏదైతే 240 పనులు శంకుస్థాపన చేసామో అవన్నీ కూడా టైం లైన్ కాలంలో ఏదైతే ప్రకారం అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇంకా కూడా రాబో రోజుల్లో చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు సారథ్యంలో ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏదైతే ఇస్తున్నారో ప్రతి ఒక్క సంక్షేమం కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కార్యక్రమం దాకా అందరం సమన్వయం చేసుకొని కుటుంబ నాయకులు అందరం కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కలిసి సమన్వయం చేసుకొని అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించే విధంగా కూడా అన్ని విధాల అందరం కూడా కృషి చేస్తున్నాం. ఒకరి సంక్షేమం ఒకరి అభివృద్ధి. అదేవిధంగా ప్రజా దర్బార్లో ప్రజలతో పాటు కుటుంబ నాయకులు, కార్యకర్తలతో ఏదైనా కూడా నెల్లూరు రోడ్ల ఎమ్మెల్యే గారి కార్యాలయం అందరినీ సమన్వయం చేసుకుంటుంది. భవిష్యత్తులో కూడా అదేవిధంగా అందరినీ కలుపుకొని కార్యకర్తల్ని, నాయకుల్ని అదేవిధంగా ప్రజల్ని విజ్ఞాపనతో అన్ని సమన్వయం చేసుకుని ఈ ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించబడుతుంది. మీ ద్వారా Please subscribe SS News AP.